భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 4/3/2026 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శశిరుతో పాల్గొన మాసం బహుళపాడ్యమి బుధవారం బహుళపాడ్యం సాయంత్రం 4:41 వరకు నక్షత్రం పొబ్బా నక్షత్రం ఉదయం 7:39 వరకు అనంతరం ఉత్తరా నక్షత్రం పొబ్బా నక్షత్రం ఉదయం 7:39 వెళ్ళిపోయి ఉత్తర నక్షత్రం ప్రారంభమైంది. వర్జం మధ్యాహ్నం 3:03 నుండి 4:41 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 11:48 నుండి 12:35 వరకు. సూర్యోదయం 6:21, సూర్యాస్తమయం 6:03. అమృత గడి రాత్రి 12:54 నుండి 2:32 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు. శుభకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభకాలం. వైద్యుతి ఉదయం 9:06, కౌలవకరణం సాయంత్రం 4:41, తైతులం తెల్లవారుజాము 4:47. పూర్వభాద్ర కార్తీ ప్రారంభమవుతోంది ఈరోజు. అలాగే దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి వారికి ఈరోజు అనుకూలం. అన్ని రంగాల వారికి ముందడుగు వేస్తారు. ధనలాభం. వృషభ రాశి ధనవృద్ధి, మీ అభిలాష నెరవేరుతుంది, ప్రయత్నాలు ఫలించే అవకాశం. మిథున రాశి వ్యాపారపరమైన లాభాలు, ధనధాన్య లాభాలు ఉంటాయి. సమయస్ఫూర్తితో మెలిగే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి మనోల్లాసము ఉన్న మనోల్లాసంగా ఉంటారు. గౌరవ లాభాలు ఉన్నాయి. సంఘంలో ఉద్యోగంలో మార్పులు ఉన్నాయి. సింహరాశి వారు శారీరక అనారోగ్య సమస్యలు, మానసిక అశాంతి, దైవ ఆరాధన, దేవాలయ దర్శనాలు చేయడం వల్ల దైవ ఆరాధన మేలు చేసే అవకాశం ఉంది. కన్యారాశి వారు దూరదేశ సంచారాలు, ధనలాభము, సంతోషకర వార్తలు వినుట. తులారాశి వారి స్థిరాస్తుల వృద్ధి, దూర ప్రయాణాలు వాయిదా పడే అవకాశం. వృశ్చిక రాశి వారు ఈరోజు సామాన్య ఫలితాలు ఉంటాయి. దైవ కార్యాల్లో పాల్గొనే అవకాశం. ధనస్సు రాశి ప్రభుత్వ వ్యవహారాల వల్ల అనుకూలతలు, వివాహ ప్రయత్న అనుకూలతలు. మకర రాశి వారు కొన్ని సమస్యలు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రుల వల్ల కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కుంభరాశి శారీరకంగా రుగ్మతలు, గాయాలు తగులుట, ప్రతి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీనరాశి వారికి శత్రువుల వల్ల నష్టము, అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.